మనం నేర్చుకోబోయే పాఠము నీటి బాప్తిస్మము 2వ భాగము. ముందు పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటే నీటి బాప్తిస్మం అంటే ఏంటి, అలాగే నీటి బాప్తిస్మం పొందుకొనటం వలన మనకు వచ్చే ఆశీర్వాదములు ఏంటి అని వివరంగా తెలుసుకున్నాము. మరి ఈ పాఠంలో ఎవరు నీటి బాప్తిస్మంను పొందుకొనగలరు, అలాగే నీటి బాప్తిస్మము ఏ విధముగా ఇవ్వవలసి ఉన్నది అనే విశేషాలని మనము ఈ పాఠంలో వివరంగా తెలుసుకుందాము. ఎవరు నీటి బాప్తిస్మమును పొందుకోవాలి అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం ప్రకారంగా, మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యం ప్రకారంగా, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం ప్రకారంగా ఒక వ్యక్తి మారు మనసు పొంది తన పాపములను ఒప్పుకొని నమ్మిన ఎడల ఆ వ్యక్తి వెళ్ళి బాప్తిస్మము పొందవచ్చును. శిశువులకి ఇచ్చేటటువంటి బాప్తిస్మంలో ఈ కార్యములు ఉండవు గనక వేద గ్రంథము ఆ బాప్తిస్మమును వ్యతిరేకించున్నది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా శిశువు బాప్తిస్మము పొందుకొనలేదు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే శిశువు బాప్తిస్మము యేసుక్రీస్తు పొందుకొనలేదు. అలాగే శిశువులకు ఆయన బాప్తిస్మము ఇవ్వలేదు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి చిన్నపిల్లల మీద ఆయన చేతులుంచి వారిని ఆశీర్వదించను కానీ వారికి శిశువు బాప్తిస్మము ఇవ్వలేదు. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకున్నటువంటి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి మాత్రమే నీటి బాప్తిస్మము పొందుకొనవచ్చును. నీటి బాప్తిస్మము ఏ విధముగా ఇవ్వబడవలసి ఉన్నది? బాప్తిస్మము అను పదము మూల గ్రీకు భాషలో బ్యాప్టైజో అనే పదం నుండి తీయబడినది. దీని అర్థము ముంచడము. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ముంచడం బాప్తిస్మము పొందుకొనెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వాక్యముల ప్రకారంగా, ఐనో అను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనక అచ్చట బాప్తిస్మిచ్చి యోహాను జనులకు బాప్తిస్మిచ్చెను. అలాగే యోహాను సువార్త 3వ